అందరికీ నమస్కారం అండి. చుట్టాలు, బంధువులు, స్నేహితులు, నిజమైన స్నేహితులు, నిజమైన చుట్టాలంటే ఎవరంటే కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళు. కష్టంలో ఉన్నారో ఒక హాస్పిటల్ అవనివ్వండి, ఏదైనా అవసరార్థం ప్రాబ్లమ్స్లో ఉన్నారో అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ఎవరైతే ముందుకొచ్చి నేనున్నాను, నువ్వు కంగారు పడకో, నేను చూస్తాను, నేను అండగా ఉంటాను, నేను మాట్లాడతాను, ఏదైనా గొడవ అనుకోండి నేను మాట్లాడతాను, నేను ఉన్నాను కదా, నువ్వు టెన్షన్ పడకు, మీరు ఇబ్బంది పడుతున్నారా, మేమందరం ఉన్నాం కదా అని చెప్పేవాళ్ళే నిజమైన స్నేహితులు, చుట్టాలునండి. కష్టకాలం ఉన్నప్పుడు పక్కకు తప్పుకుని బాగున్నారన్నంతసేపు చుట్టూ తిరిగి బాగోక లేనప్పుడు పక్కకి ఎవరైతే తప్పుకుంటారో వాళ్ళ స్నేహితులు కాదు, చుట్టాలు కాదు. ఏమంటారు చెప్పండి? కొంతమంది చాలామంది అప్పటి వరకు తెగ తిరిగేస్తారో, తెగ స్నేహం చేసేస్తారో, తెగ మాట్లాడేస్తూ ఉంటారో, అన్నిటికీ నేనున్నానని ముందుకు వచ్చేస్తారు. కానీ వాళ్ళ పరిస్థితి బాగోపోయేటప్పటికి ముఖం సాటేసేస్తారు. అది తప్పే కదండి. అలా ఉండకూడదు. స్నేహం అంటే కడదాకా ఒకలాగే ఉండాలి, ఒకే పద్ధతిలో ఉండాలి, ఒకేలాగా ఉండాలి. మాట ఏంటి, మంచి ఏంటి, ఏదైనా సరే. ఏదైనా మనిషి అన్న తర్వాత మాట వచ్చినా కొంతవరకు దాని లిమిట్ ఉంటుంది. అలాగే చుట్టాలు ఉంటారు. కష్ట సుఖాల్లో కొండంత అండగా పక్కన డబ్బు ధనం కాదండి కూడా వచ్చేది, మంచి చెడ్డ మాట, మంచి మాట, ఓదార్పు. కష్టకాలంలో ఉన్న వ్యక్తికి ఓదార్పు, కొంచెం సహాయం, అంతే తప్ప మరీ మితిమీరినంత సహాయం అక్కర్లా. మాట సహాయమే చాలా గొప్పది. వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోయి స్నేహాలు ఉన్నాయి కదా అని నేను ఈ కష్టంలో ఉన్నానని చెప్పారనుకోండి, నువ్వేం కంగారు పడకో, అదేం అలా జరగదు అని ఒక ధైర్యం చెప్పాలి. అంతేగాని అమ్మో అన్నట్టు వాళ్ళని ఇంకా అడలగొట్టేలాగా మాట్లాడకూడదు. అలాగే చుట్టాలు ఉన్నారనుకోండి, బాగున్నప్పుడు ఎలాగైతే తిరిగారో బాగోనప్పుడు కూడా అలాగే ఉండాలి. బాగున్నప్పుడే చుట్టరకాలు, బాగోకపోతే చుట్టరకాలు ఉండవు. ఒక లెవెల్కి వెళ్ళిపోయారనుకోండి, ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాత చుట్టాలను వదిలేస్తారు. అప్పుడు మళ్ళీ కొత్త చుట్టాలు కావాల్సి వస్తారు. ఎందుకంటే చెయ్యి దాటి పైకి వెళ్ళారు కదా, అందుకని అప్పుడు ఆ చుట్టాలు కావాల్సి వస్తారు. ఈ పాత చుట్టాలు ఇంకా అవసరం ఉండదు, వాళ్ళతో పనే ఉండదు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అలాంటి కొంతమంది వరుసలు కూడా మర్చిపోతారండి. అప్పుడు దాకా అమ్మ అమ్మ అంటారు, లేకపోతే అక్క చెల్లి అనుకుంటారు, వదిన అనుకుంటారు. ఈ వరుస మారిపోతుంది. ఎప్పుడు వీళ్ళకి ఏమన్నా కొంచెం లబ్ధి పొందారనుకోండి, యువతల వాళ్ళు చెయ్యి దాటిపోయి ఉన్నారనుకోండి, వీళ్ళ కింద ఉన్నారనుకోండి పాతోళ్ళు, ఇంకేళ్ళని పట్టించుకోరు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తారు. చుట్టరికానికి స్నేహ